గూగుల్ డ్రైవ్ ఆప్షన్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఎంపికలను తెలుసుకుందాం. ఉదాహరణకు డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రెజెంటేషన్లను తయారు చేయుట, ఫైల్ మరియు ఫోల్డర్లను అప్లోడ్ చేయుట మరియు షేరింగ్ ఎంపికలు. ఈ ట్యుటోరియల్ కొరకు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు వెబ్ బ్రౌజర్ కావాల్సి ఉంటుంది. నేను ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్నాను. గూగుల్ డ్రైవ్ గురించి తెలుసుకొనుటకు జీమెయిల్ గురించిన ప్రాథమిక అవగాహన అవసరం. లేదంటే మా వెబ్సైట్ లో ఉన్న జీమెయిల్ ట్యుటోరియల్ ని చూడగలరు. ప్రారంభిద్దాం. బ్రౌజర్ ని తెరవండి మరియు జీమెయిల్ లో లాగిన్ అవ్వండి. నేను ముందుగానే లాగిన్ చేసి ఉంచాను. కుడి పై భాగంలో మీ పేరు పక్కన ఒక గ్రిడ్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపై మౌస్ పాయింట్ చేస్తే హెల్ప్ టెక్స్ట్ యాప్స్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని గూగుల్ యాప్లు కనిపిస్తాయి. గూగుల్ ప్లస్, సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్, ప్లే స్టోర్, న్యూస్, మెయిల్, డ్రైవ్, క్యాలెండర్ మరియు మోర్. వీటిలో ఏ ఒక్కదానిపై క్లిక్ చేస్తే ఆ ప్రత్యేక గూగుల్ యాప్ కు రీడైరెక్ట్ చేయబడతాం. మనం ఈ జాబితాని మన ప్రాధాన్యతకు తగినట్టు ఐకాన్లను డ్రాగ్ చేసి మార్చుకోవచ్చు. ఈ ట్యుటోరియల్ లో ప్రత్యేకంగా డ్రైవ్ గురించి నేర్చుకుందాము కనుక డ్రైవ్ పై క్లిక్ చేయండి. ఇది గూగుల్ డ్రైవ్ పేజీ కొత్త ట్యాబ్ లో తెరుస్తుంది. పేజీ పై భాగంలో సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఎడమవైపు కొన్ని మెనూలు ఉన్నాయి. కుడి భాగంలో కొన్ని ఐకాన్లు ఉన్నాయి. మధ్యలో రెండు ఫైళ్లు కనిపిస్తున్నాయి. మొదటిది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు గూగుల్ టీమ్ షేర్ చేసింది. రెండో ఫైల్ మనం ఇంతకుముందు అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఎడమవైపు ఉన్న మెనూలను చూద్దాం. ఇక్కడ క్రింద మెనూలు ఉన్నవి. న్యూ, మై డ్రైవ్, షేర్డ్ విత్ మీ, గూగుల్ ఫోటోస్, రీసెంట్, స్టార్డ్ మరియు ట్రాష్. అప్రమేయంగా మై డ్రైవ్ మెనూ ఎంచుకోబడి దాని లోపల ఉన్నవి మధ్యలో కనిపిస్తాయి. అన్ని ఫైళ్లు మరియు ఫోల్డర్లు ఈ మధ్య భాగంలో కనిపిస్తాయి. అందుకే వెనకటి ట్యుటోరియల్ లో అప్లోడ్ చేసిన పీడీఎఫ్ మరియు జిప్ ఫైళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనము అప్లోడ్ లేదా క్రియేట్ చేసిన ఫైళ్లు మై డ్రైవ్ లో కూడా నిల్వ ఉంటాయి. తదుపరి మెనూ షేర్డ్ విత్ మీ. దీనిపై క్లిక్ చేద్దాం. ఎవరైనా నాతో ఫైల్ లేదా డాక్యుమెంట్ పంచితే అది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవరు నాకు ఏ ఫైల్ షేర్ చేయలేదు. అందుకే ఇది ఖాళీగా ఉంది. ఇటీవల గూగుల్ ఫోటోలను అందుకునేందుకు డ్రైవ్ లోనే ఒక షార్ట్ కట్ ని కల్పించింది. ఈ ట్యుటోరియల్ లో మనం ఈ ఎంపికను స్కిప్ చేద్దాం. రీసెంట్ మెనూలో ఇటీవల తెరిచిన ఫైళ్ల జాబితా ఉంటుంది. ఇక్కడ మై డ్రైవ్ మరియు షేర్డ్ విత్ మీ కంటెంట్లు కనిపిస్తాయి. అందుకే ఇంతకుముందు తెరిచిన పీడీఎఫ్ మరియు జిప్ ఫైల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. స్టార్డ్ ఏదైనా ఒక ఫైల్ లేదా డాక్యుమెంట్ ముఖ్యమైనదైతే దానికి స్టార్ గుర్తు వేస్తాం. ఆ ఫైల్ ఈ మెనూ క్రింద ప్రదర్శింపబడుతుంది. మై డ్రైవ్ మెనూకి వెళ్లి పీడీఎఫ్ ఫైల్ పై రైట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు యాడ్ స్టార్ ఎంపికను ఎంచుకుందాం. తర్వాత స్టార్డ్ మెనూ పై క్లిక్ చేస్తే మన ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ను కాపీ చేద్దాం. మరొకసారి రైట్ క్లిక్ చేసి మేక్ ఎ కాపీ ను ఎంచుకోండి. ఇప్పుడు మన వద్ద రెండు ఫైళ్లు ఉన్నాయి. ఒక ఫైల్ ని తొలగిద్దాం. ఫైల్ ని ఎంచుకొని కీబోర్డ్ పై డిలీట్ కీని నొక్కండి. తొలగించిన ఫైళ్లు లేదా డాక్యుమెంట్లు ట్రాష్ మెనూ కింద కనిపిస్తాయి. తొలగించడం తాత్కాలికం మాత్రమే. ఎంప్టీ ట్రాష్ ఎంపికతో ఫైల్ ను ట్రాష్ మెనూ నుండి శాశ్వతంగా తొలగించవచ్చు. ట్రాష్ మెనూలో ఉన్న ఫైళ్లు గూగుల్ సర్వర్ నుండి 30 రోజుల తర్వాత శాశ్వతంగా తొలగించబడును. ఇప్పుడు ఫైల్ మరియు ఫోల్డర్లను ఎలా క్రియేట్ మరియు అప్లోడ్ చేసేది నేర్చుకుందాం. వీటిని చేసేందుకు 4 మార్గాలు ఉన్నవి. మొదటి మార్గం ఎడమవైపు ఉన్న ఎరుపు రంగు న్యూ బటన్ క్లిక్ చేసి. రెండవ మార్గం మై డ్రైవ్ ఎంపిక పై రైట్ క్లిక్ చేసి.
ఇప్పుడు మై డ్రైవ్ కు తిరిగి వచ్చి మై డ్రైవ్ ఎంపికలో మధ్య భాగంలో రైట్ క్లిక్ చేయవచ్చు. చివరికి పైన ఉన్న మై డ్రైవ్ డ్రాప్ డౌన్ మెను క్లిక్ చేయండి. న్యూ ఎంపికను అన్వేషిద్దాం. న్యూ పై క్లిక్ చేయండి. క్రింది ఎంపికలు కనిపిస్తాయి: ఫోల్డర్, ఫైల్ అప్లోడ్, గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ మరియు మోర్. ప్రతి ఒక్క ఎంపికను ఒక్కొక్కటిగా చూద్దాం. ఫోల్డర్ ఎంపికతో కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేయగలరు. దీనిపై క్లిక్ చేయగానే వెంటనే పేరు కోసం ప్రేరేపిస్తుంది. ఫోల్డర్ పేరు స్పోకెన్ ట్యూటోరియల్ అని టైప్ చేసి క్రియేట్ క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ అప్రమేయంగా మై డ్రైవ్ క్రింద కనిపిస్తుంది. ఫోల్డర్ ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది. ఫోల్డర్లు మన ఫైళ్ళను సరిగ్గా ఏర్పాటు చేయుటకు సహాయపడతాయి. కాబట్టి భిన్నమైన ఫోల్డర్లను క్రియేట్ చేయగలరు. ఉదాహరణకు పర్సనల్, వర్క్ మొదలైనవి. ఒక ఫైల్ను అప్లోడ్ చేసేందుకు న్యూ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్ బ్రౌజర్ విండో తెరుచుకుంటుంది. బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయవలసిన ఫైల్ను ఎంచుకోండి. నేను డెస్క్టాప్ పై ఉన్న xyz.odt ఫైల్ని ఎంచుకొని ఓపెన్ బటన్ క్లిక్ చేస్తాను. కింద కుడి వైపు అప్లోడ్ పురోగతి కనిపిస్తుంది. అప్లోడ్ కావడానికి ఫైల్ యొక్క పరిమాణం మరియు ఇంటర్నెట్ వేగం ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు. అప్లోడ్ పూర్తి అయిన తర్వాత ఆ ఫైల్ మధ్య భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు కింద ఉన్న ప్రోగ్రెస్ విండో మూసివేయండి. అదేవిధంగా ఫోల్డర్ అప్లోడ్ ఎంపికతో డ్రైవ్ లో ఒక ఫోల్డర్ని అప్లోడ్ చేయగలరు. ఈ ఎంపిక కొన్ని బ్రౌజర్లకు మాత్రమే సీమితం. ఉదాహరణకు గూగుల్ క్రోమ్. అప్లోడ్ చేసిన ఫైల్ను స్పోకెన్ ట్యుటోరియల్ ఫోల్డర్కు ఎలా చేర్చగలము? ఈ ఫైల్ని డ్రాగ్ చేసి ఫోల్డర్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు ఎడమవైపు మై డ్రైవ్ ఎంపికను జాగ్రత్తగా చూడండి. ఎడమవైపు ఒక చిన్న త్రికోణం కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే మై డ్రైవ్ లో ఉన్న సబ్ ఫోల్డర్లు కనిపిస్తాయి. ఇక్కడ మన స్పోకెన్ ట్యుటోరియల్ ఫోల్డర్ ఉంది మరియు ఇందులో xyz.odt ఫైల్ కనిపిస్తుంది. మన దైనందిన కార్యక్రమాలకు డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్ మరియు ప్రెజెంటేషన్లను ఉపయోగిస్తాము. వీటన్నిటిని డ్రైవ్ తో తయారు మరియు నిర్వహించవచ్చా? అవును, చేయవచ్చు. గూగుల్ డ్రైవ్ లో మనం డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్లు మరియు ప్రెజెంటేషన్లు ఆఫీస్ సూట్ లాగానే సృష్టించవచ్చు. డాక్యుమెంట్లను క్రియేట్ చేసేందుకు గూగుల్ డాక్స్ ఉంది. గూగుల్ షీట్స్ స్ప్రెడ్షీట్ల కొరకు మరియు గూగుల్ స్లైడ్స్ ప్రెజెంటేషన్లు క్రియేట్ చేసేందుకు ఉన్నవి. ఉదాహరణగా నేను గూగుల్ డాక్స్ తో డాక్యుమెంట్ ఎలా సృష్టించాలో చూపిస్తాను. ఒక కొత్త డాక్యుమెంట్ను తయారు చేసేందుకు న్యూ పై క్లిక్ చేసి గూగుల్ డాక్స్ ఎంపికను ఎంచుకోండి. ఇది ఒక ఖాళీ డాక్యుమెంట్ కొత్త ట్యాబ్లో తెరుస్తుంది. మెను మరియు ఫార్మాటింగ్ ఎంపికలు ఏదైనా ఆఫీస్ సూట్ లాగానే ఉన్నాయని గమనించండి. పైన అన్టైటిల్డ్ డాక్యుమెంట్ అనే టైటిల్ కనిపిస్తుంది. దీనిని మార్చుకోవచ్చు. మార్చడానికి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. రీనేమ్ డాక్యుమెంట్ విండో తెరుచుకుంటుంది. ఇక్కడ మనం కావలసిన పేరును టైప్ చేయగలం. నేను మై ఫస్ట్ గూగుల్ డాక్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. టైటిల్ మారిపోయిందని గమనించండి. ఇందులో కొంత టెక్స్ట్ ను టైప్ చేద్దాం. వెల్కమ్ టు గూగుల్ డాక్స్. దీనికి ఏదైనా మార్పులు చేర్పులు లేదా తొలగించడాలు చేస్తే డాక్యుమెంట్ ఆటో సేవ్ అవుతుంది. ఆల్ చేంజెస్ సేవ్డ్ ఇన్ డ్రైవ్ అనే సూచన హెల్ప్ మెను పక్కన కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కుడివైపు రివిజన్ హిస్టరీ కనిపిస్తుంది. ఇందులో చివరికి మార్పు చేసిన తేదీ, సమయం మరియు ఎవరు చేశారు ఈ వివరాలు ఉంటాయి. ఇప్పటిదాకా ఈ డాక్యుమెంట్ను ఎవరికీ షేర్ చేయలేదు. అందుకే మనకు రెబెకా రేమండ్ అనే యూజర్ మరియు ఈనాటి తేదీ మాత్రమే కనిపిస్తుంది. ఈ గూగుల్ డాక్ కనుక బహుళ వ్యక్తులతో షేర్ చేయబడినట్లయితే రివిజన్ హిస్టరీలో యూజర్లు చేసిన మార్పుల జాబితా ఉంటుంది. ప్రతి యూజర్ కు వేరే ప్రత్యేక రంగు ఉంటుంది. ఈ ఫీచర్ను తర్వాత చూద్దాం. రివిజన్ హిస్టరీని మూసివేయండి. ఈ ట్యాబ్ను మూసివేద్దాం. గూగుల్ డాక్
దీన్ని సేవ్ చేస్తుంది. మరలా మనం మై డ్రైవ్ లో ఉన్నాము. అందులో ఉన్న మన ఫైల్ కనిపిస్తుంది. ఫైల్ తెరవడానికి దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు వెల్కమ్ టు గూగుల్ డాక్స్ వాక్యాన్ని రెండుసార్లు కాపీ పేస్ట్ చేసి ట్యాబ్ ను మూసివేద్దాం. ఫైల్ ని తెరచుటకు దానిపై మరలా డబుల్ క్లిక్ చేయండి. మరోసారి వెల్కమ్ టు గూగుల్ డాక్స్ వాక్యాన్ని కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు రివిజన్ హిస్టరీ పై క్లిక్ చేస్తే ఫైల్ రివిజన్ తో పాటు మార్పు చెందిన తేదీ, సమయం మరియు యూజర్ వివరాలు కనిపిస్తాయి. మల్టిపుల్ రివిజన్లు కనిపించకపోతే కింద ఉన్న షో మోర్ డీటెయిల్డ్ రివిజన్స్ పై క్లిక్ చేయగలరు. తాజా రివిజన్ అన్నిటికన్నా పైన ఉండేట్లు రివిజన్లు కాలక్రమానుసారం అమర్చబడతాయి. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందని చూసేందుకు ప్రతి ఒక్క రివిజన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫైల్ ని ఇద్దరు యూజర్లకు షేర్ చేస్తాను. దీని కొరకు కుడి భాగంలో ఉన్న షేర్ బటన్ పై క్లిక్ చేయండి. షేర్ విత్ అదర్స్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. పీపుల్ టెక్స్ట్ బాక్స్ లో ఈ డాక్యుమెంట్ ను ఎవరికి షేర్ చేస్తున్నామో వారి ఇమెయిల్ ఐడీలు ఇవ్వాలి. నేను 0808 iambecky@gmail.com అని టైప్ చేస్తాను. ఇక్కడ ఆటోఫిల్ ఫీచర్ మనం ముందుగా పంపిన ఇమెయిల్ ఐడీలతో కనిపిస్తుంది. డాక్యుమెంట్లను ఇతర యూజర్లతో షేర్ చేసే ఇంకా 3 విధానాలు ఉన్నాయి. ఈ బటన్ పై క్లిక్ చేస్తే 3 విధానాలు చూడవచ్చు. కెన్ ఎడిట్, కెన్ కామెంట్, కెన్ వ్యూ. కెన్ ఎడిట్ ఎంపిక యూజర్ కు డాక్యుమెంట్ లో మార్పులు చేసే అనుమతి ఇస్తుంది. కెన్ కామెంట్ ఎంపిక యూజర్ కు మార్పుల సలహా ఇవ్వడానికి అనుమతిస్తుంది. కెన్ వ్యూ ఎంపిక యూజర్ కు డాక్యుమెంట్ ని చూడడానికి మాత్రమే అనుమతిస్తుంది. వారు మార్పులు లేదా సలహాలు ఇవ్వలేరు. 0808 iambecky కు కెన్ ఎడిట్ ఎంపిక ఇద్దాం. stlibreoffice@gmail.com ని కూడా యాడ్ చేస్తాను. రెండు ఇమెయిల్ ఐడీల మధ్య కామా ఉండాలని గమనించండి. ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన వెంటనే విండో మారుతుంది. యాడ్ ఎ నోట్ టెక్స్ట్ ఏరియా కనిపిస్తుంది. ఇతర యూజర్లకు డాక్యుమెంట్ గురించి పంపవలసిన కొన్ని వివరాలు ఇక్కడ టైప్ చేయగలం. నేను ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ a document for testing purpose. Kindly modify or suggest as per the permission given to you. Thanks, ray.becky అని టైప్ చేస్తాను. చివరికి సెండ్ బటన్ పై క్లిక్ చేసి షేరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తాను. ఇప్పుడు యూజర్లకు మన వివరాలతో ఒక ఇమెయిల్ గమనిక మరియు డాక్యుమెంట్ షేర్ చేసిన లింక్ వెళ్తుంది. ఇంకొకసారి షేర్ బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత అడ్వాన్స్డ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు STLibreOffice యూజర్ ని కెన్ కామెంట్ షేరింగ్ మోడ్ కు మారుద్దాం. చివరిగా సేవ్ చేంజెస్ పై క్లిక్ చేసి డన్ పై క్లిక్ చేయండి మరియు డాక్యుమెంట్ ను మూసివేయండి. ఇప్పుడు ఇద్దరు యూజర్లు డాక్యుమెంట్ లో మార్పులు చేశారనుకోండి. డాక్యుమెంట్ తర్వాత తెరిచి చూస్తే ఇతర యూజర్లు చేసిన మార్పులు గమనించవచ్చు. STLibreoffice@gmail.com యూజర్ సలహాను మాత్రమే ఇవ్వగలరు కనుక వారు ఇచ్చిన సలహా కనిపిస్తుంది. మౌస్ పాయింటర్ ను సజెషన్ బాక్స్ వద్ద ఉన్న చెక్ మరియు క్రాస్ గుర్తులున్న చోటికి తీసుకెళ్లండి. చెక్ గుర్తు సలహా అంగీకారాన్ని మరియు క్రాస్ గుర్తు తిరస్కారాన్ని సూచిస్తుంది. ఒక సలహాని అంగీకరించి మిగతావి తిరస్కరిస్తాను. ఇక్కడ 0808 iambecky నుండి ఒక కామెంట్ కనిపిస్తుంది మరియు ఇక్కడ రిజాల్వ్ బటన్ కనిపిస్తుంది. కెన్ ఎడిట్ ఎంపికతో ఉన్న యూజర్ కామెంట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ కామెంట్ కు జవాబు ఇవ్వగలరు. కామెంట్ సారణి తొలగించుటకు రిజాల్వ్ బటన్ పై క్లిక్ చేయండి. 0808 iambecky యూజర్ డాక్యుమెంట్ కి చేసిన ఏ మార్పులని మనం చూడలేము. ఈ యూజర్ కు ఎడిట్ అనుమతి ఇవ్వబడినది గుర్తుందా? ఆ యూజర్ ఏ మార్పులు చేశారో అని తెలిసేదెలా? అందుకు రివిజన్ హిస్టరీని చూడగలరు. దీన్ని తెరచుటకు ఫైల్ పై క్లిక్ చేసి సీ రివిజన్ హిస్టరీ ఎంపికను క్లిక్ చేయండి. 0808 iambecky చేసిన మార్పులు వేరే రంగులో కనిపిస్తాయి.
sdlibreoffice@gmail.com ఇచ్చిన సలహాలు కూడా వేరే రంగులో కనిపిస్తాయి మరియు మనం అంటే ఓనర్ చేసిన పని వేరే రంగులో కనిపిస్తుంది. రివిజన్ హిస్టరీ విండో మూసివేద్దాం. షేర్ చేసే ఇంకొక విధానం ఉంది. షేర్ బటన్ పై క్లిక్ చేయండి. షేర్ విత్ అదర్స్ విండో కుడి పై భాగంలో గెట్ షేరబుల్ లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఎనీవన్ విత్ తే లింక్ కెన్ వ్యూ అని సూచిస్తుంది. ఈ డాక్యుమెంట్ కు లింక్ నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ లింక్ ను మనం ఏ ఇమెయిల్ ఐడి కైనా పంపిస్తే వారు ఈ డాక్యుమెంట్ ను చూడగలరు. ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తి. తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది గూగుల్ డ్రైవ్ వాడుకోవడం, ఫైల్ క్రియేట్ మరియు అప్లోడ్ చేయుట, గూగుల్ డాక్స్ క్రియేట్ చేయుట మరియు షేర్ ఎంపికను ఉపయోగించుట. ఈ లింక్ లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము. దయచేసి డౌన్లోడ్ చేసి చూడగలరు. మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తాము. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT MHRD భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. స్పోకెన్ ట్యుటోరియల్ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష SN. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.